పార్వతమ్మకు ఊర్లో ఒక పెద్ద పాత భవనం, కొంత పొలం ఆస్తిగా ఉండేవి. ఒకరోజు పార్వతమ్మ ముగ్గురు కోడలను పిలిచి ఇలా అంది. మీ ముగ్గురికి విడివిడిగా 3,00,000 రూపాయలిస్తాను. ఆ డబ్బుతో మీరు ఏడాదిలోపు ఏదైనా వ్యాపారం చేసి అభివృద్ధి చూపించాలి. ఎవరి వ్యాపారం లాభసాటిగా, నీతిగా ఉంటుందో వారికే ఈ ఊర్లో ఉన్న మన పాత భవనం రాసిస్తాను. ముగ్గురు 3 దారులు ఒకటి. పెద్ద కోడలు సుమతి ప్లాన్. సుమతి ఒక కిరాణా కొట్టు పెట్టింది. ఆమె ఆలోచన ఏంటంటే ఖర్చు తగ్గించి లాభం పెంచాలి. అందుకే ఆమె తక్కువ రకం సరుకులు తెచ్చి ఎక్కువ రేటుకు అమ్మడం మొదలుపెట్టింది. అంతేకాదు, కొలతల్లో కూడా మోసం చేసేది. రూపాయి రూపాయి పొదుపు చేస్తేనే కదా ఆస్తి దక్కేది అని మురిసిపోయేది. రెండో కోడలు రమ్య ప్లాన్. రమ్య ఒక ఫ్యాన్సీ మరియు బ్యూటీ పార్లర్ పెట్టింది. ఆమె చాలా తెలివిగా ఊరి ఆడవాళ్లను మాటలతో మాయ చేసేది. మొహం మీద నవ్వు ఉంచి లోపల మాత్రం కుతంత్రంతో పాత స్టాక్ను కొత్తది అని నమ్మించి అమ్మేసేది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే ఆమె లక్ష్యం. చిన్న కోడలు వాణి ప్లాన్. వాణి ఊరి ఆడవాళ్లందర్నీ పిలిచి మన ఊర్లో పండే మిరపకాయలు, పసుపు, ఊరగాయలను బ్రాండింగ్ చేసి అమ్మే మహిళా కుటీర పరిశ్రమ మొదలుపెట్టింది. ఆమె లాభం తక్కువగా ఉన్నా క్వాలిటీ మాత్రం ప్రాణం పోయినా వదలదు. ఊరి జనాలకి ఉపాధి కూడా ఇచ్చింది. ఏడాది గడిచింది. పార్వతమ్మ ముగ్గురిని పిలిచింది. పెద్ద కోడలు, అత్తయ్యగారు, ఇదిగో నా లాభం 5,00,000 అంది. కాని ఆమె కొట్టుకు వెళ్తే మోసకారి కొట్టు అని ఊరి జనం తిట్టుకుంటున్నారు. రెండో కోడలు, నేను 7,00,000 సంపాదించాను అంది. కాని ఆమె అమ్మిన క్రీముల వల్ల కొందరికి స్కిన్ అలర్జీ వచ్చి ఊర్లో గొడవ జరుగుతోంది. చిన్న కోడలు, అత్తయ్యగారు, నా దగ్గర కేవలం 3,50,000 ఉన్నాయి అంది. పెద్ద కోడలు, రెండో కోడలు నవ్వుతూ, అత్తయ్యగారు, తక్కువ లాభం వచ్చిన వారిని ఊరిపోయింది. భవనం మాలో ఒకరికిచ్చేయండి అన్నారు. అప్పుడు పార్వతమ్మ ఒక బాక్సు తీసి ముగ్గురు ముందు పెట్టింది. అందులో ఆ ఊరి పంచాయతీ నోటీసులున్నాయి. సుమతి, నువ్వు కొలతల్లో మోసం చేస్తున్నావని నీ షాపుకు సీల్ వేశారు. రమ్య, నువ్వు నకిలీ వస్తువులమ్మావని నీ మీద కేసు పెట్టారు. మీరు తెచ్చిన లాభం అంతా ఇప్పుడు ఫైన్లు కట్టడానికే సరిపోతుంది. తర్వాత వాణి వైపు తిరిగి ఇలా అంది. వాణి, నీకు లాభం తక్కువ వచ్చినా నీ క్వాలిటీ చూసి సిటీలోని ఒక పెద్ద సూపర్ మార్కెట్ నీతో ₹1,00,00,000 అగ్రిమెంట్ చేసుకుంది. అదిగో ఆ ఉత్తరం నిన్ననే వచ్చింది. నువ్వు కేవలం డబ్బు సంపాదించలేదు, ఊరి జనాల నమ్మకాన్ని, భవిష్యత్తును సంపాదించావు. క్లైమాక్స్. ఆ పాత భవనాన్ని వాణి పేరిట రాస్తూ పార్వతమ్మ ఇలా అంది. బిజినెస్ అంటే జేబులు నింపుకోవడం కాదు, నలుగురు కడుపు నింపుతూ నమ్మకాన్ని కాపాడుకోవడం. మిగిలిన 2 కోడళ్ళు తలదించుకున్నారు. వ్యాపారంలో తెలివుండాలి కాని కుతంత్రం ఉండకూడదు.